హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ప్రధానమైనటువంటి వార్తలను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఈనాడు కర్నూలుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడు కర్నూలులో ప్రధాన వార్తలు ఏంటనేది చూద్దాం. కాలం ముగిసింది, క్షామం మిగిలింది. 3 నెలలైనా ఆదుకోని ప్రభుత్వం, నేడు నగరానికి ముఖ్యమంత్రి రాక సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక నేతలకు రైతుల విన్నపం. క్షామం మిగిలింది అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు బాగా చేశారు. 3 నెలలైనా ఆదుకోని ప్రభుత్వం, 30 మండలాలు, 460 కోట్ల నష్టం. ఎగనామం పెట్టాలనుకున్నారా అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకి ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. రైతులు ఆవేదన చెందుతున్నట్లుగా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. నెక్స్ట్, బకాయిలపై అధికారం బుకాయింపు. ప్రభుత్వంపై మండిపడుతున్న వేతన జీవులు. ఉమ్మడి జిల్లాల వారికి 1500 కోట్లు అందాలి. ఉద్యోగులు, పింఛనదారుల ఉద్యమ బాట. ఓవరాల్గా బకాయిలపై అధికారం బుకాయింపు అంటూ కూడా ఒక వార్తని ప్రచురించింది. నెక్స్ట్, ఈనాడు కర్నూలు జిల్లాలో కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 1, 2, 3 ఓట్లు ఉన్నాయి. తుది జాబితా తప్పుల మయం అంటూ కూడా ప్రధానంగా ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి తప్పుల తడకను వీళ్ళు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే ప్రధానమైనటువంటి వార్తగా వీళ్ళు రాశారు. ఒక్కొక్కరికి 1, 2, 3 ఓట్లు ఉన్నాయి అంటూ కూడా వారి పేర్లతో సహా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆలూరులో జగడం అంటూ ఒక వార్తని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్, మంత్రి జయరాంకి సంబంధించినటువంటి వార్తగా ఇది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎమ్మిగనూరులో రౌద్రం. ఎమ్మిగనూరు నియోజకవర్గ అధికార పార్టీ సమన్వయకర్త బుట్టా రేణుకకు మద్దతిచ్చే అంశంపై పలువురు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారని ఇటీవల అధిష్టానం ప్రకటించింది. నిరాశకు గురైనటువంటి వీరశైవ లింగాయతి కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ తన ఇంటి వద్ద అధికార ఫ్లెక్సీలు తొలగించారు. సో ఎమ్మిగనూరులో రౌద్రం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్, కోడుమూరులో కొట్లాట. దళిత ఎమ్మెల్యే టికెట్ చించేయడమే కాదు, అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, భూమి పూజలకు దూరం చేయడం కోడుమూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆ పార్టీ నేతలు అధిష్టానంపై మండిపడుతూ ఉన్నారు అనేది కోడుమూరులో కొట్లాట అంటూ ఒక వార్తని ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, ఓకే, ఇది ఈనాడు కర్నూలు జిల్లా ప్రధానంగా రాసినటువంటి వార్త. నెక్స్ట్, అసలు సాక్షిలో కర్నూలు జిల్లాలో ఎటువంటి వార్తలు రాసిందనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షికి వెళ్ళిపోదాం. పశువుల్లోనూ అద్దె గర్భం అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలుకు రంగం సిద్ధం. 3 ఒంగోలు, 2 గిరిజాతుల పశువుల వీర్యంతో అభివృద్ధి చేసిన పిండాలు జిల్లాకు వచ్చాయని, అద్దె గర్భంలోకి పిండం బదిలీపై కౌతాలం వెటర్నరీ డాక్టర్కు వారం రోజులు శిక్షణ ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త వీళ్ళు రాసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, నేడు కర్నూలుకు సీఎం జగన్. ఉలిందకొండలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్. ఓకే, నేడు కర్నూలుకు సీఎం జగన్ ఉలిందకొండలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ను ఈరోజు ప్రారంభించేందుకు నేడు కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్లుగా కూడా ఒక వార్త అయితే రాశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతున్నారు. పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. నెక్స్ట్, 20 ఎకరాల్లో 110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన వర్చువల్ భూమి పూజ చేసినటువంటి మంత్రి అమర్నాథ్. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటూ కూడా కలెక్టర్ సృజన చెప్పినటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. నెక్స్ట్, దామోదరం సేవలు చిరస్మరణీయం అంటూ కూడా ఒక వార్తని, సంజీవ విగ్రహానికి పొలమాల వేసిన వాళ్ళు అర్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే కాటసాని అంటూ ఇంకో వార్తని, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, చిన్నారులు సరస్వతి నమస్తుభ్యం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాశారు. సో గ్రూప్ 1కి శిక్షణ, ఉచిత శిక్షణ అంటూ కూడా ఒక వార్త రాశారు. ఇది ఈరోజు సాక్షి కర్నూలుకు సంబంధించినటువంటి వార్తలు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వార్తలను చూసాం. ఇప్పుడు ఈనాడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చిత్తూరులో భాషలే మారాయి, ఇదేం చిత్రమో, తుది ఓటర్ జాబితాలో తప్పులు అంటూ కూడా అసలు ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి తప్పులను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఈనాడు చేస్తున్నట్లుగా ఈ చిత్రం ద్వారా మనకైతే అర్థమవుతూ ఉంది. ఒక్కొక్కరికి 1, 2, 3 ఓట్లకు పైగా ఉన్నాయి, దొంగ ఓట్లు చాలా ఉన్నాయి అంటూ కూడా వీళ్ళు
తెరమీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు పరిశీలన చేస్తున్నటువంటి కలెక్టర్ షణ్మోహన్ అంటూ కూడా ఒక వార్తను రాశారు. ఉద్యాన పంటలకు మొండి చేయి, పత్తాలేని ప్రోత్సాహక వాటా అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, సర్వదర్శనానికి 12 గంటలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చారు. నెక్స్ట్, రేపు వ్యవసాయ సలహా మండలి సమావేశం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా తెరమీదకి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఈనాడు చిత్తూరు వార్తలు చూసుకున్నట్లయితే ఇదేం చిత్రమో, తుది ఓటర్ జాబితాలో తప్పులు అంటూ కూడా ప్రధానంగా అసలు ఓట్ల జాబితాలో జరుగుతున్నటువంటి తప్పుల తడకను బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, సాక్షి చిత్తూరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షి చిత్తూరు చూసుకున్నట్లయితే ప్రధానంగా బాబును ఇంటికి పంపుదాం అనేటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు ప్రచురించారు. నెక్స్ట్, గొప్ప సంకల్పంతో కళ్యాణ మండప నిర్మాణం, నేడు సోలార్ ప్రాజెక్టు ప్రారంభం, 3 కోట్లతో బోయకొండ వనం, భావి శాస్త్రవేత్తలకు వేదిక ఇన్స్పైర్ మనక్ అనేటువంటి పేరుతో ఒక వార్తనైతే ప్రధానంగా వీళ్ళు ప్రచురించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం, యూట్యూబ్లో చూసి ప్రయోగాలు వద్దు, సృజనాత్మకత ఆధారంగా ప్రయోగాలు చేయించండి, జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్లో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త అయితే వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్, ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు. ఈనాడు, సాక్షి చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేశాం. ఇప్పుడు మనం ఈనాడు అనంతపురం జిల్లాలో ఏ ప్రధానమైన వార్తలు ఉన్నాయో అవి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పొలంబడి బంద్, పాఠశాలలకు మంగళం, రైతుల్లో ఆందోళన, నిధుల మంజూరుకు మోకాళ్ళడ్డు, 10 హెక్టార్లకు అధ్యయన క్షేత్రం. గత ఖరీఫ్లో నిర్వహించిన పొలంబడిలో రైతులు, అధికారులు విశేషంగా పాల్గొన్నారు. కానీ పొలంబడి ఈసారి బంద్ అయింది అంటూ కూడా ఈనాడు అనంతపురంలో ఒక ప్రధానమైనటువంటి వార్తని తెరమీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్, ఎకరాకు 2 లక్షలు ప్రణయ్ రెడ్డి డబ్బులు అడగమన్నారు, స్థిరాస్తి వ్యాపారితో ఉరవకొండ ఉప సర్పంచ్ ఇవ్వాల్సిందే, యథేచ్ఛగా వైకాపా దందా. వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు యథేచ్ఛగా దందాలు చేస్తున్నారని, 2 లక్షలు ఎకరాకి ఇవ్వాల్సిందే అంటూ ప్రణయ్ రెడ్డి డబ్బులు అడగమన్నారంటూ కూడా ఒక వార్త ప్రధానంగా అనంతపురంలో తెరమీదకి తీసుకొచ్చింది. నెక్స్ట్, కిందకి, వైకాపా పాలనలో విచిత్రం, ఒకే పనికి ఇటు ఎమ్మెల్యే అటు సమన్వయకర్త భూమి పూజ. వైకాపా పాలనలో ఇదో విచిత్రం, ఒకే కార్యక్రమానికి ఇటు ఎమ్మెల్యే అలాగే అటు సమన్వయకర్త ఇద్దరు కూడా 2 సార్లు భూమి పూజ చేసినట్లుగా కూడా ప్రధానంగా ఒక వార్తను తెరమీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, వైకాపాను తరిమి కొట్టేందుకు మరో స్వతంత్ర పోరాటం, త్యాగాలు చేసిన ప్రతి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుంటాం, కార్యకర్తల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. నారా భువనేశ్వరి గారు అంటే నారా చంద్రబాబు గారి అరెస్ట్ని వ్యతిరేకిస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళందరి కుటుంబాలకి ఆసరాగా ఉండేందుకు, వాళ్ళందరి కుటుంబాలకి భరోసా నింపేందుకు నారా భువనేశ్వరి గారి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరికీ మేమున్నాం, మీ కుటుంబానికి అండగా మేము ఉంటాం, ప్రతి కార్యకర్తకి మేము అండగా నిలబడతామంటూ కూడా నారా భువనేశ్వరి గారు వాళ్ళ కుటుంబాల్లో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి చెక్కులు అందజేశారు. నెక్స్ట్, 5 లక్షలు ఇచ్చిన అధికార పార్టీకి ఓటేయను, MBA చదివిన కుమారుడు ఖాళీగా ఉన్నాడు, టెలికాలర్కు షాక్ ఇచ్చిన ఓటర్. ఒక టెలికాలర్ ఓటర్ కాల్ చేయగా 5 లక్షలు ఇచ్చినా సరే అధికార పార్టీ అయినటువంటి వైకాపాకి నేను అసలు ఓటు వేయను, MBA చేసిన నా కొడుకు ఖాళీగా ఉన్నాడు అంటూ కూడా ఒక ఓటరు టెలికాలర్కి షాక్ ఇచ్చింది అంటూ కూడా ప్రధానమైనటువంటి వార్తను చూస్తున్నాం. నెక్స్ట్, ఏకాగ్రతతోనే ప్రమాదాలు తగ్గుముఖం అంటూ ఇంకొక ప్రధానమైనటువంటి వార్త, డబ్బులు తీసుకున్నాడు, అడిగితే బెదిరిస్తున్నాడు, బాధితురాలి ఆవేదన, ఆత్మహత్యాయత్నం, హిందూపర్లో ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తని తెరమీదకి తీసుకొచ్చారు. స్థలాలను విక్రయిస్తానని 20 లక్షలు తీసుకొని తనను వైకాపా నాయకుడు నరేష్ మోసం చేశాడని, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని హిందూపురం పట్టణానికి చెందినటువంటి భారతి ఆరోపించారు. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకుడు నరేష్ అనేటువంటి వ్యక్తి భారతి దగ్గర మీకు నేను స్థలాలను విక్రయిస్తానంటూ 20 లక్షల రూపాయలు తీసుకొని ఆవిడను మోసం చేసినట్లుగా ఒక వార్త అయితే వీళ్ళు ప్రధానంగా తీసుకొని ప్రచురించారు. నెక్స్ట్, ఇది ఈనాడు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి
వార్త. ఇప్పుడు సాక్షిలో అసలు అనంతపురం జిల్లాలో ఎటువంటి వార్తలు ప్రధానంగా వాళ్ళు ప్రచురించారనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షి అనంతపురం ప్రజారోగ్యానికి ప్రాణం అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేస్తూ రాశారు. నాడు నేడు అంటే ఆ రోజుల్లో ఆరోగ్య కేంద్రాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆరోగ్య కేంద్రాలు ఎలా ఉన్నాయని పోలిక పెట్టి ఒక వార్త రాశారు. నెక్స్ట్ జగన్తోనే పేదల జీవితాల్లో మార్పు అంటూ ఇంకొకటి, టిక్కెట్లు పరిటాల పాటలు అంటూ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రాజకీయాలను శాసించిన కుటుంబానికి ఇప్పుడు కష్టాలు, 2 సీట్ల నుంచి 1 సీటుకు అది ఎక్కడో తేల్చుకోలేని వైనం. 2019లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ పోటీలో ఎవరు ఉండాలో తేల్చుకోలేకపోతున్న తల్లి కొడుకులు, సొంత పార్టీ టీడీపీలోనే సునీతకు పెరిగిన రాజకీయ ప్రత్యర్థులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ సేవాలాల్ మహారాజ్ బాటలో పయనిద్దాం, ట్రస్ట్ అధ్యక్షుడు జగన్నాథరావు పిలుపు. ఘనంగా సేవాలాల్ 285 జయంతి ఉత్సవాలు, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన బంజారాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బంజారాలు తరలివచ్చారు అంటూ కూడా సేవాలాల్ మహారాజ్ బాటలో పయనిద్దాం అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ సాక్షి పత్రిక రాయడం చూసాం మనం. ఓకే, ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఈనాడు సాక్షి పత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ కడప జిల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు వైఎస్ఆర్లో ప్రధానంగా ఉన్న వార్తలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఓటర్ జాబితాలో తప్పుల తడకలు ఉన్నాయి అంటూ కూడా ప్రధానంగా వాటిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈనాడు చేస్తూ ఉంది. మీకు ఏదన్నా మీ తుది జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోండి అంటూ కూడా ఓటుకు సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేసేటువంటి ప్రయత్నం కూడా ఈనాడు చేస్తూ ఉంది. నెక్స్ట్ వైకాపా నుంచి దూకేస్తున్నారు, త్వరలో కమలాపురం నుంచి సర్పంచుల చేరిక, మైదుకూరులో గడువుతో ఉక్కిరిబిక్కిరి, నేడు అట్లూరు ఎంపీపీ తెలుగుదేశం పార్టీలో చేరిక, కమలాపురంలో సర్పంచుల చేరిక. అంటే వైకాపా నుంచి అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు, తెలుగుదేశంలో చేరబోతున్నారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు ప్రచురించారు. నెక్స్ట్ సమస్యలు పరిష్కరించలేదంటూ సర్పంచ్ నిరసన. గత 3 ఏళ్లలో మండల సర్వసభ్య సమావేశాల్లో పాలకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి సర్పంచే వైఎస్ఆర్సీపీ మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని ప్రచురించారు. నెక్స్ట్ వైభవంగా గరుడోత్సవం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. అంగన్వాడీ ఏడాదిగా మూతపడింది అంటూ ఈ అంగన్వాడీ కేంద్రం ఏడాదిగా మూతపడినట్లుగా కూడా మనకి ఈ వార్త ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ స్పందనకు వందనం అంటూ ఒక వార్తను ప్రధానంగా తీసుకొచ్చారు. వ్యవసాయ భావికి రక్షణ వలయం, వెలిదండ్ల దళితవాడ సమీపంలో రోడ్డు పక్కన వ్యవసాయ భావికి ఆర్ఎంబీ అధికారులు ఇనుప రక్షణ వలయం ఏర్పాటు చేశారంటూ కూడా ఒక వార్త ప్రధానంగా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏడాది పూర్తి పనులేమో నాస్తి, కడప ఉక్కు పరిశ్రమ సాకారం అయ్యేనా? 2 సార్లు భూమి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి. కడప ఉక్కు పరిశ్రమకి 2 సార్లు భూమి పూజ చేశారు. అసలు కడప ఉక్కు పరిశ్రమ సాకారం అయ్యిద్దా లేదా అనేటువంటి డౌట్ని వెళ్ళగక్కుతూ వీళ్ళు ఒక వార్త ప్రధానంగా తీసుకొని ప్రచురించారు. నెక్స్ట్ 19 నుంచి పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా ఒక వార్త రాశారు. ఇది ప్రధానంగా ఈనాడు కడప జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు. నెక్స్ట్ ఈనాడు అయిపోయింది, ఇప్పుడు సాక్షి కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా అక్క చెల్లెమ్మెల ఆనందం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు ప్రచురించారు. ఆ వార్త ఏంటనేది చూద్దాం. పైకెళ్ళండి. స్థిరాస్తి పత్రాలతో మురిసిపోతున్న మహిళలు, యజ్ఞంల సచివాలయాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, 39,764 మందికి స్థలాల హక్కులు అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రచురింపజేశారు. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా తీసుకొచ్చారు. నెక్స్ట్ జగనన్న హామీలన్నీ నెరవేర్చారు, చంద్రబాబు నైజం మోసపూరితం, ఎంపీ అవినాష్ రెడ్డి జగనన్న హామీలన్నీ నెరవేర్చారంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ప్రధానంగా తీసుకొని వీళ్ళు వార్త ప్రచురించారు. నెక్స్ట్
ఇప్పుడు మనం కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈనాడు, సాక్షి ప్రధాన అంశాలను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేశాం. సో ఓవరాల్గా అసలు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన వార్తలు ఏంటనేది కొన్ని వార్తాపత్రికల్లో చూసి వాటిని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాం.